మే 19 వైశాఖ మాస సోమవారం కృష్ణపక్ష సప్తమి రాత్రి 1:30 వరకు తదుపరి అష్టమి. శ్రవణ నక్షత్రం పగలు 3:52 వరకు తదుపరి ధనిష్ట నక్షత్రం. దుర్ముహూర్తం పగలు 12:21 నుండి 1:13 మధ్య కలదు. సోమవారం శ్రవణ నక్షత్రం సిద్ధయోగం కార్యసిద్ధి ధనిష్ట శుభయోగం శుభకార్యసిద్ధి కనుక ప్రయాణాలు అనుకూలం. ఏ దేవత పూజ జపము లేదా స్తోత్రపారాయణం చేస్తున్నా గణపతికి ముందు నమస్కరిస్తాము. దేవతలందరికీ కూడా గణపతి అంటే అంత ప్రీతి భక్తి. గణపతికి అంతటి ప్రాముఖ్యం మహత్యం కేవలం తల్లిదండ్రులను గౌరవించడం పూజించడం వల్ల వచ్చిందని శివపురాణం చెబుతోంది. అందుకే మనం కూడా తల్లిదండ్రులను పెద్దలను గురువులను గౌరవిస్తే దేవతలు ప్రీతి చెందుతారని గురువచనము. సింహరాశిలోకి కేతువు కుంభరాశిలోకి రాహు సంచారం వలన ఈ రాశుల వారు భక్తి శ్రద్ధలతో 41 రోజు వినాయక స్వామి వారికి గరిక సమర్పించి భుజంగ స్తోత్రాలతో ఆరాధించడం వలన దైవానుగ్రహం తప్పకుండా కలుగుతుంది. జై శ్రీరామ్.